ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అక్కడ కూడా కొంచెం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సంతు రెడీ కూర్చోండి. సంఘటన స్థలానికి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొలాప్సిబుల్ స్ట్రక్చర్ సంబంధించి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతటిని తీసుకొని రావడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ 2016 జనవరి 13 ఏపీఎస్ఈలో ఎస్డిఆర్ అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. సెర్చ్ టీము ఆ వర్క్ ని ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఈలోగా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ని 108 ద్వారా విజయనగరం ఏరియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది మన మాడ్యూల్లో భాగంగా. నో వినండి వినండి వినండి. లోపల ఎవరైనా ఉన్నట్లయితే గట్టిగా అరవండి, లేదా ఏదైనా వస్తువుపై వేరే గట్టి వస్తువుతో 5 సార్లు గట్టిగా కొట్టండి. విక్టిమ్ తాలూకా బంధువులు అక్కడ గోల్ చేస్తా ఉన్నారు. ఆ బంధువులు ఏంటంటే మా లోపల టీమ్ కమాండర్ ఇన్సిడెంట్ కమాండర్ రిపోర్ట్ ఇవ్వం. సేఫ్టీ ఆఫీసర్ ఒకరు ఉంటారు. సీన్ సెక్యూరిటీ టీమ్ మొట్టమొదటిగా సీన్ సెక్యూరిటీ టీం వరకు వెళ్ళడం జరుగుతుంది. కూడా ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ప్లేస్ అంతటి కూడా సెక్యూర్ చేసుకోవడం అంటాం. అంటే మన ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. అది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఆధీనంలోకి వచ్చిన తర్వాత యూటిలిటీ కట్టర్స్ అంటాం. మనకి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ ఎవరైతే యూటిలిటీ కట్టర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి బిల్డింగ్ చుట్టూ తిరిగి అక్కడ ఎటువంటి హజార్డ్స్ ఎటువంటి ఉన్నట్లయితే వాటిని డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. హజార్డ్స్ ఉన్నట్లయితే దాన్ని వెంటనే తొలగిస్తారు. అయితే యాక్చువల్ గా మనకి పవర్ కటింగ్ అనేది సప్లై అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైనా ఉంటే అది కూడా చూడడం లాంటి పనులు మా శాఖ తరఫున జరుగుతాయి. తర్వాత ఇందాక మాకు కూడా 196 వెహికల్ లాంటి అంబులెన్స్ కూడా ఆ టైంలో కానీ వీలుంటే సత్వర వాటి తాలూకు ఆరోగ్య సంరక్షణ అర్థం ట్రీట్మెంట్ చేయడం. ముందుగా ట్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు చేసుకుంటాము. ఆ టీంలో ఒక డాక్టర్ గారు, 2 కాంపౌండర్లు, ఒక అటెండర్ ఉంటారు. ఈ టీమ్స్ ఆ గ్రామాలకు వెళ్ళి ఆ పశు సంరక్షణ, పశు తాలూకా వ్యాధి నిరోధక చర్యలు ఇలాంటివి మా శాఖ తరఫున చేపట్టడం ఎలక్ట్ చేస్తాము. ఎలక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ దండోరు వేసి రైతులు ఏమేమి చేయాలనేది ఎప్పటికప్పుడే వాళ్ళ ద్వారా మేము ఆర్ఎస్కే అసిస్టెంట్స్ ద్వారా రైతులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఫస్ట్గా ఏం జరుగుతుందంటే జనరల్గా కోతల సమయంలో మేము ఎప్పుడైనా కానీ కోతల సమయంలో వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. తగ్గించాలనే ఉద్దేశం మీద ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంట వేసిన తర్వాత పంట అంటే నీరు ఎక్కువ చేరిపోయి